గురుగారు కొంతమంది అకారణంగా అవతలి వాళ్ళకి హాని చేకూరాలనే ఉద్దేశంతో కొన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నిజానికి వారు పెట్టేటువంటి ఆ శాపనార్థాలు నిజమవుతాయా, ఫలిస్తాయా? సాధారణంగా సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు సర్వజీవుల్ని సమదృష్టితో చూడాలి. తనకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం అవతల వాళ్ళకి రాకూడదని కోరుకోవాలట. అద్వేష్ట సర్వభూతాన్ని, ఏ భూతాన్ని కూడా అంటే ఏ జీవిని కూడా నువ్వు కష్టం రావాలని కోరుకోకూడదట. మనం ఏదన్నా కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఈ కష్టం నాతోనే అంతరించాలి, ఇంకోటికి రాకూడదు అన్నది. కానీ లోకంలో ఇప్పుడు ఆధునిక కాలంలో ఎట్లా ఉందంటే మన పరిస్థితి ఎట్లా, మన ఏడుపు ఎట్లా ఏడిచినా అవతల వాడు ఎట్లా ఉన్నాడని ఆలోచిస్తాం. ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో కరెంటు పోతే వెంటనే పిల్లలు పిలిచారే పక్కింట్లో కరెంటు ఉందా లేదా చూసిరారా అంటాం. అంటే అక్కడ కూడా కరెంటు పోయిందంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్. కనుక ఇట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే అవతల వాడు కొంచెం ఆనందంగా ఉన్నా, కొంచెం వాడు స్థిమితంగా ఉన్నా, అంటే కంఫర్టబుల్గా ఉన్నా, వాడికి ఏదో ఒక మనసుకి బాధ కలిగిస్తే కానీ మనకు ఆనందం ఉండదు. అంటే మనకు ఎటు కష్టం లేదు, వాడి సుఖంలో వాడి సుఖాన్ని మనం భంగం చేసి ఆ కష్టం వాడికి ఇస్తే ఆనందం అనే ఉద్దేశంతో అనవసరమైనటువంటి భాషని వాడతాం అవతల వారి విషయంలో. నువ్వు నాశనం అయిపోతావు, నీకు అది అవుతుంది, నీకు ఇది అవుతుంది, పెద్ద పని మీద వెళ్తున్నావులే, అవుతుందా పాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడదు. అయితే ఇది పిలి శాపనార్థాలుగా భావించాలి. అంటే ఎవడి మాట ఫలిస్తుందంటే ఆశీర్వచనం కానీ శాపం కానీ ఎవరిది ఫలిస్తుందంటే వాడికి ఆ స్థాయి ఉండాలి. వాడు అరిషడ్వర్గాలను జయించి సత్వగుణం బాగా వృద్ధి చేసుకొని ఎప్పుడూ ఎవరి మీద కోపం రాని వాడు కనుక నిజంగా కోపం వస్తే ఆ కోపానికి ఫలితం మనం అనుభవిస్తాం. కనుక ఇక్కడ ఈ విషయంలో 2 డైమెన్షన్స్లో చూడాలండి. అంటే ఈ శాపనార్థాలు పెట్టేవాడి వైపు చూడాలి, శాపం అనుభవించేవాడి వైపు చూడాలి. స్థితప్రజ్ఞుడు కానివాడు శపిస్తే శాపం పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు రోజు అవతల వాడిని ఎప్పుడు తిట్టే ధూర్త లక్షణం ఉన్నవాడు ఏమన్నా అవి పిల్లి శాపనార్థాలే, అవి పని చేయవు. కానీ ఎవడైతే ఉదాత్తమైనటువంటి మనస్సు ఉండి ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ధర్మంగా జీవించేవాడి విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం ఆ అన్నవాడికి చెడు జరుగుతుంది, కానీ ఆ మాట వల్ల వీడికి ఏం చెడు జరగదు. కనుక ఎవరైనా మన అనవసరంగా దూషించారంటే ఆ దూషణ ఫలితము రివర్సు వెళ్తుంది. అంటే ఎప్పుడు కూడా నోరు బారేసుకునేవాడికి ఆ దుఃఖమంతా కూడా వాడికే సంభవిస్తుంది. కనుక దానివల్ల మనం భయపడవలసిన అవసరం లేదు. దీనివల్ల మనం చిత్తస్థిరం కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవతల వాడు ఏదన్నా తిట్టాడంటే పొరపాటున ఏదన్నా నాలో ఏదన్నా ప్రారబ్ధ దోషం ఉందేమో, ఈ ప్రారబ్ధ దోషం వాడు తీసుకెళ్ళాడు అనుకోవాలి.